జై జవాన్ జై కిసాన్. ఈరోజు మోర్తాడు మండలంలోని మోర్తాడు సొసైటీ పరిధిలోని 6 ఊర్ల రైతులు ధర్నాకు దిగడం జరిగింది. ఈ రైతు ఎద్దుని వ్యవసాయం విడిచిపెట్టి రోడెక్కే టైం వచ్చిందంటే రైతుకు ఎంత కడుపు కాలుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా. యూరియా యాప్ అని పెట్టిండ్రు. ఆ యూరియా యాప్లో ఒక మండలం, ఆ మండలంలో 10 ఊర్లు ఉంటాయి. 10 ఊర్లలో యూరియా బస్తా ఒక్కసారి వస్తే 10 ఊర్లలో ఉన్న రైతులంతా ఫోను దగ్గర పట్టుకుని యాప్ చాలు చేస్తే ఎటుపోతుంది. ఒక్క సెకండ్లో 2 సెకండ్లలో 500-400 రూపాయలు సంచులు వచ్చిన లారీ ఒక్కటి పెడితే ఎప్పుడు ఆ రైతుకు అమ్ముతుంది. ఒక 25,000 ఎకరాల భూమి ఉంటుంది మా మండలంలో. ఆ 25 ఎకరాలకు ఒక్కొక్క ఎకరాకు 3 బస్తాలు కావాలంటే ఒక్క పంటకు 8,000 బస్తాలు కావాలా. ఇది ఒకసారి గవర్నమెంట్ ఇక్కడున్న మన మండల ఆఫీసర్లు అర్థం చేసుకోవాలా. ఈ ఒక్క లారీ 2 లారీ ఇచ్చినాం, నీకు మొన్న ఇచ్చినాం కదా, నీకు నిన్న ఇచ్చినాం కదా లారీ. ఆ ఒక్క లారీలో వచ్చేటిని ఉన్న మంది రైతులందరూ 8,000 ఎకరాలు ఉన్నాయి. దీన్ని ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలా. ఆ ప్రధాన డిమాండ్ ఏంటంటే రైతుకు యాప్ అనేది ఉండకూడదు యూరియాకు. ఆ యాప్ లేకుండానే ఎకరాకు 3 బస్తాలు ఒక్క పంటకి ఇచ్చి రైతును ఆదుకోవాలి. రైతు తినడం లేదే, అదే మద్యం కాదు తాగడానికి. రైతు పక్క రాష్ట్రం లేదా పక్క రాష్ట్రంకి అమ్ముకుంటున్న రైతు ఈరోజు మహారాష్ట్రలో లేదు యాప్. అక్కడి నుంచి మన జిల్లాకు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ విషయం ప్రకారం అక్కడి నుంచి తెచ్చుకునే గతి పట్టింది రైతు బాధపడుతుంది. వేరే రాష్ట్రాలకు పోయి తెచ్చుకుంటాడా? ఒక బస్తాకు వేరే రాష్ట్రానికి పోయి తెచ్చుకోవాలంటే 1000 రూపాయలు పడుతుంది. మరి ఆ రైతు ఏం చేయాలి? మరి మద్యం కదా ఎందుకు పెడతలేరు? మద్యం షాపులలో మద్యం పొద్దున 10 గంటలకు చాలు అవుతుంది. ఆ 10 నుంచి రాత్రి 11 దాకా చాలు ఉంటుంది. దానికి ఏ యాప్ లేదు. తాగినోడు తాగని, చాస్తే సావని దానికి తెలియదు. కానీ రైతు పంట పండించి అన్నాని కోసం, అడ్ల కోసం రైతుకు యూరియా కావాలంటే నీకు యూరియా లేదు, పండిస్తావా చస్తావా అని అడిగే పరిస్థితి. ఇదా ప్రభుత్వం రైతులకు చేసేది? ఏది రైతుల కోసం చేసింది? ఒక రైతును ఆదుకోవాలంటే రైతుకు కడుపు మండితే తప్ప రోడెక్కే పరిస్థితి ఉండదు. అది రోజు ఇప్పుడే కానీ ఎప్పుడే కానీ ఏ రైతనా ఏ ప్రభుత్వం అన్నా కడుపు మండేదాకా చూడకండి. ఈరోజు ఎక్కినాము. దీన్ని చిన్నగా మీరు ఒకటి ఏదో కోరుతారు రైతులే కదా ఎక్కిరు అనుకోకండి. ఇది జిల్లాకు పాకే అవకాశం ఉంది. మళ్ళీ మా రైతుల కడుపు మండితే ఫస్ట్ టైం నేను హెచ్చరిస్తా ఉన్నా. మాకు ప్రతి ఊరిలో ప్రతి రైతుకు ఒక ట్రాక్టర్ ఉంటుంది. ఆ ట్రాక్టర్లు పట్టుకొని వచ్చి పంటాం. ఎడ్లు లేవు కదా, ఇప్పుడు ఎడ్లు బండ్లు తేరు కదా అనుకోకండి. ఎడ్లు పోయి ట్రాక్టర్ వచ్చింది. ఆ ట్రాక్టర్ ప్రతి రైతు ట్రాక్టర్ తీసుకొని వచ్చి రోడ్డు మీద ఏ సందులకి వెళ్ళి పనులను పంపిస్తారు. ఇలా మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే పక్కకి వెళ్ళి పోలీసు వారు బండ్లు అటు పంపిస్తారు. ఈ పక్కకు ధర్నా చేస్తూ ఉంటే ఆ పక్కకి వెళ్ళి పంపిస్తారు. ఇదే మీడియా సాక్షిగా ఈరోజు మేము 3 సార్లు తీరే వాళ్ళు వచ్చింది. మేము ఆ కడుపు మాట ఎందుకుందంటే మేము ఒక జాల ధర్నా చేస్తే ఇంకొకటికి వెళ్ళి బండ్లను తరలిస్తారు. ఆ తరలించిన పనుల కోసం మేము ఇంకో జాలుకోవాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వము మద్యానికి లేని యాప్ యూరియాకి ఎంత పెడతానని డిమాండ్ చేస్తూ ఉన్నా. మా 6 ఊర్ల తరఫున ఒక 10 రోజుల టైం ఇస్తూ ఉన్నాం. మా అందరి డిమాండ్ ఏంటంటే యాప్ తీసేయని ఎడల ఆడళ్ళము మగవాళ్ళు అందరూ వచ్చి ట్రాక్టర్ల మీద వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ మా జిల్లాలో ఉన్న అధికారులు, జిల్లాలో స్థానిక లీడర్లు ఎవరైనా ఉంటే వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వారు కూడా రైతుల బాధని చూసైనా రైతులని కాపాడాలని కోరుతున్నాం. జై జవాన్ జై కిసాన్. ఓకే, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము యూరియా విషయంలో యాప్ అనే సిస్టమ్ తీసుకొచ్చిందో ఆ యాప్ ద్వారా ప్రతి రైతుకు కష్టమవుతుంది. ఆ యాప్ అనేది ప్రతి రైతుకు దగ్గర స్మార్ట్ ఫోన్ లేవు. మరి గరీబ్ రైతులు కూడా ఉన్నారు, వాటి చిన్న ఫోన్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతుకు కూడా యూరియా యాప్ ద్వారా కాకుండా ముందరలాగానే ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ, ఆధార్ కార్డు ద్వారా కానీ, పట్ట పాస్ పుస్తకం ద్వారా కానీ యూరియాని సప్లై చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈనాడు ఏదైతే ఈ మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రైతు ఉద్యమంలో ఈనాడు కలెక్టర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి యూరియా మస్తుంది, నిజామాబాద్ సరిపోయిందా యూరియా అని చెప్పింది ఒక దిక్కు. ఒక దిక్కేమో
మోర్దల్ మండలంలో ఏ రైతు అడిగినా కానీ ఒక యాప్ ఆన్ చేసిన తర్వాత ఒక్క నిమిషంలో యాప్ క్లోజ్ అవుతుంది, యాప్ బ్రేక్ అవుతుంది. కాబట్టి యూరియా ఇలా మొక్కజొన్న వేసినాం, పసుపు వేసినాము, వరి నారు కూడా తుకాలు వస్తున్నాం. కాబట్టి యూరియా ఇమ్మీడియట్ అవసరం ఉంది. ఇలా ఏదైతే పసిపిల్లకి ఏదైతే వ్యాక్సిన్ ఎట్లా అవసరం ఉంటాయో ప్రతి రైతుకు కూడా యూరియా అట్లా అవసరం అయిపోయింది. కాబట్టి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వము దయచేసి రైతులను ఆలోచించి యూరియాని పాత పద్ధతిలో ఫింగర్ ద్వారా ఇవ్వాలని కోరుచున్నాము. ఏదైతే మోర్దల్ మండలంలోని సొసైటీ ద్వారా ఉన్నటువంటి 6 గ్రామ రైతులు పెద్ద ఎత్తున మోర్దల్ మండల ఎదుగుదలలో ఉద్యమం చేస్తున్నారు. ఇలా ఈ కలెక్టర్ చెప్పిన పద్ధతిలో యూరియా నిజామాబాద్లో మస్తు ఎన్నో లక్షలు అని చెప్తుంది, కానీ ఎక్కడుంది ఆ లక్షలు ఎక్కడుంది? అసలు మోర్దల్ సొసైటీ ఉందా, మోర్దల్ డీలర్ల దగ్గర ఉందా, ఎక్కడుంది అర్థమైతే లేదు. రైతులు ఈ మిరుగు మోసంలో విత్తనాలు వేసుకొని పనులు చేసుకున్నటువంటి ఈ రైతులు ఇలా ఈ యాప్ను పట్టుకొని ఫోన్లు పట్టుకొని ఈ సేవల పొన్న దుకాణాల పొన్న చదువుకున్న దగ్గర తిరుగుతున్నారు. ఆ రైతుకున్నటువంటి బాధ ఏందో రైతు అర్థం చేసుకొని ఈ యాప్ని ఇమ్మీడియట్గా ఎత్తివేయాలా. మీరు ఒకవేళ యాపే ప్రత్యామ్నాయం అనుకుంటే యాప్ ఎట్లయితే గ్యాస్ సిలిండర్లకు 24 గంటల బుకింగ్ ఎట్లుందో అట్లా ప్రతి రైతుకు యాప్లా ఏ నిమిషం రైతుకు ఎప్పుడు అవసరం యూరియా ఉంటే అప్పుడు యాప్లో ఆన్ ఉండాలా, యూరియా సప్లై ఉండాలా ఫుల్. ఆ రైతుకు ఎన్ని అవసరం ఉన్నాయి, 1 ఎకరాకు ప్రతి రైతుకు వివరాలు కూడా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర కాబట్టి ప్రతి రైతుకు 2 కాంప్లెక్స్ ఎరువులు, 3 యూరియాలు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు రైతు వచ్చి తీసుకుపోయే విధానం ఉండాలా. ఏ నిమిషంలో అవసరం ఉంటే ఆ నిమిషంలో. కానీ మీరు యాప్ అని చెప్పి బ్లాక్ చేస్తే ఆ బ్లాక్ యాప్ ఎడిపోతుంది. కాబట్టి దయచేసి మీరు ఇమ్మీడియట్లీ అయితే యూరియా ఫుల్ నుంచి 24 అవర్స్ యాప్ను ఆన్లైన్ చేయండి, లేదా పాత పద్ధతిలో ఫింగర్ ద్వారా ఆధార్ కార్డు ద్వారా యూరియా సప్లై చేయండి చెప్పి మేము కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వం కానీ సీఎం గారికి కానీ డిమాండ్ చేస్తున్నాం. ఈ రైతు